యాజ్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ గా అలాగే వస్తుందా? ఎవరితోనూ మెర్చో పని లేదు, పాట లేదు. ముఖ్యమంత్రిగా చేసే పని చేయమంటే పని చేతగాక ఇవాళ గతంలో హరీష్ రావు, కేటీఆర్ పదే పదే ఢిల్లీకి వెళ్ళొచ్చినప్పుడు మిగతా ఏ బీఆర్ఎస్ లీడర్లు లేరు. కంటెంప్ట్ ద కోర్ట్ అండి ఇటువంటి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడటము. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు. కావాలని చెప్పని వన్ షాట్ టూ బర్డ్స్ అనమాట. ఆ అద్దాలు, కోపం అనే అద్దాలు పెట్టుకొని, కక్ష అనే అద్దాలు పెట్టుకొని, అక్కసు అనే అద్దాలు పెట్టుకొని ట్రూత్ను చూసినప్పుడు ఆయనకి నెగిటివ్ కనబడతా ఉంది. నేనేమంటున్నా, అద్దాలు తీసి చూడండి, ట్రూత్గా చూడండి. మంచి ఇష్యూస్ ఏమైనా పట్టుకోరు భయ్. ఈ పనికిరాని ఇష్యూస్ పట్టుకొని దాని చుట్టూ తిరిగి రాజకీయం చేస్తే దానివల్ల పార్టీకి కూడా లాభం లేదు. మేము కూడా చేసినాం కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు. వచ్చిండు లాస్ట్ మూమెంట్ చీమలు పెట్టినప్పుడు అలా పాము వచ్చినట్టు వచ్చిండు, రప్పున అధికారం సంపాదించిండు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఈ రోజే భూమి పూజ జరిగింది, శంకుస్థాపన జరిగింది, సెక్రటేరియట్లో ఏర్పాటు చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినాడు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి తెలుగు తల్లి విగ్రహం బాగాలేదని చెప్పే ధైర్యం ఉందా? మూర్ఖత్వం. నీకు సంబంధం లేదు మూమెంట్ తోటి, నీకెందుకు తెలంగాణ తల్లి గురించి మాట్లాడారు? బలిదేవత సోనియా గాంధీ అన్నాక చంపలేసుకొని నేను రాజీవ్ గాంధీ గారి పట్ల గౌరవం ఉందని హైటెక్ సిటీ దగ్గర 100. బట్ నిన్న బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు, నేను మొండిని, ఇప్పుడు నేను జగమొండి లాగా వడ్డీతో సహా చెల్లించాలనే మాట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలయ్యి కవిత హైదరాబాద్కి చేరుకున్నారు. ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరు బీఆర్ఎస్ ఎవరితో లాలూచి అయిందో చెప్తూ వస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ప్రత్యారోపణలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఓవరాల్గా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, బీఆర్ఎస్ అండ్ కవిత ఏం చేయబోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ గారు. శ్రవణ్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు మీరు? సో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతోంది, ఏం జరగబోతోంది అసలు బీఆర్ఎస్లో? అంటే బీఆర్ఎస్ తప్పనిసరిగా ఒక బలమైనటువంటి ఒక శక్తి. అధికారంలో ఇవాళ లేకపోవచ్చు, కానీ ప్రజల యొక్క మన్ననను చూరగొన్నటువంటి ఒక పార్టీ, ప్రజల ఆదరాభిమానాలు ఇంకా బలంగా ఉన్న పార్టీ. దాంతోపాటుగా ఒక బలమైనటువంటి మోస్ట్ చరిష్మాటిక్, అకంప్లిష్డ్, ఎక్సెప్టెడ్ లీడర్ కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక పార్టీ. కాబట్టి తప్పనిసరిగా వనరులు ఉన్నాయి, బలమైన నాయకత్వం ఉంది, ప్రజల ఆదరణ ఉంది. వీటన్నిటి దృష్టిలో తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ విల్ ఎమర్జ్ సర్టన్లీ. ఇవాళ అందరూ అనుకుంటున్నారు ఓడిపోయింది కదా, ఇక చతికిల పడ్డారు కదా అని, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. నేను మూడు ఎంపీలున్న బీజేపీ 300 ఎంపీలకు ఎదిగిన ప్రస్థానాన్ని చూసినాము. నేను ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీలో చూసిన 2014లో గాంధీభవన్ మెట్లెక్కడానికి కూడా ఎవరికి దమ్ము ఉండకపోతుండే, ధైర్యము, దమ్ము, శ్రద్ధ 3 ఉండకపోతుండే. అటువంటి టైంలో అద్దంకి దయాకరు, నేను కొంతమంది పోయి కూర్చొని అక్కడ వీ కంటిన్యూస్లీ యూస్ టు వర్క్. అండ్ దెన్ టుడే వేర్ ఇట్ ఈస్ యూ హవ్ సీన్. సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఇట్స్ స్టూపిడిటీ ఆన్ ఎనీబడీస్ పార్ట్ దట్ పార్టీ విల్ డిమినిష్, పార్టీ విల్ నాట్ ఎగ్జిస్ట్ అనేటువంటిది. తప్పనిసరిగా ఇట్ విల్ బౌన్స్ బ్యాక్, స్ట్రైక్ బ్యాక్ అండ్ ఇట్ విల్ కమ్ ఇన్ టు పవర్ సూన్. అది మళ్ళీ వచ్చేయాలి. యాజ్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ గా అలాగే వస్తుందా? ఎవరితోనూ మెర్చవకుండా, ఇంకెవరితోనూ కలిసిపోకుండా? అవసరం ఏంటమ్మా? 60 లక్షల మెంబర్షిప్లు చేసిన పార్టీ అధికారం పోయింది కాబట్టి లెట్స్ సే 50% పోయింది అనుకుందాం, ఆర్ ఈవెన్ 60% మెంబర్షిప్ పోయింది అనుకుందాం. బట్ స్టిల్ లెట్స్ సే యూ హ్యావ్ 20 lakh సోల్జర్స్ నీ చేతిలో ఉంటే, తెలంగాణ సాధించినటువంటి ఒక ప్రజల నుండి ఆ ప్రేమను సంపాదించిన పార్టీగా, అస్తిత్వం ఉన్న పార్టీగా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యాలయాలు ఉన్న పార్టీగా, ప్రతి పల్లెలో జెండా కట్టడానికి, దిమ్మె కట్టడానికి, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి కార్యకర్తలు ఉన్న పార్టీగా ఎవరితో మెర్జ్ కావాల్సిన అవసరం లేదు. ఇదంతా కావాలని చెప్పని పనికిమాలిన వాళ్ళు కొంతమంది
చేసేటువంటి ఒక పనికిరాని ప్రయత్నం. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు పని లేదు పాట లేదు, ముఖ్యమంత్రిగా చేసే పని చేయమంటే పని చేతగాక ఇవాళ ఉటినే బీఆర్ఎస్లో బీజేపీ మెర్జ్ అవుతుందని, లేకపోతే బీజేపీ వాళ్ళకు పని లేదు పాట లేదు, వాళ్ళు ఏదో అడ్డమైన మాటలు మాట్లాడటం. అక్కడ కేంద్ర సహాయ మంత్రి కూడా అంటున్నారు, ఇక్కడ ఎలా అయితే ముఖ్యమంత్రి అంటున్నారో అక్కడ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అదే మాట చెప్తూ వాళ్ళిద్దరూ రెండు వేర్వేరు పార్టీలు, కానీ ఒక నాణానికి రెండు వైపులు వాళ్ళిద్దరు. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు. ఈయన ఏమంటే ఆయన తాన తందాన అంటాడు, ఆయన ఏమంటే ఈయన తాన తందాన అంటాడు. మరి అది ఏం అండర్స్టాండింగో నాకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం చూస్తానికి కూడా అప్సర్డ్ ఉంటుంది. నేను నిన్నమన్న కూడా చూసిన కవిత గారు కాంగ్రెస్ లాయర్లు అని. ఎవరు కాంగ్రెస్ లాయర్లు, ఎక్కడ కాంగ్రెస్ లాయర్లు? జస్టిస్ నరసింహారెడ్డి గారి పైన కేసీఆర్ గారు వేసినటువంటి ఒక కేసులో జస్టిస్ నరసింహారెడ్డి గారికి అంటే ప్రభుత్వం తరపున రిప్రజెంట్ చేసింది మను సింఘ్వి. ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయితే బీఆర్ఎస్ చెప్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిండు అని చెప్పని మాట్లాడితే మెదడు ఉండి మాట్లాడతారా, మెదడు లేక మాట్లాడతారా? వాళ్ళు పెద్ద నాయకులు, వాళ్ళ అదృష్టం కొద్దీ పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళ ఆ పొజిషన్ అన్న గౌరవించే రీతిలో మాట్లాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రజల్లో వాళ్ళు పల్చన్ అయిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మాట్లాడితే అర్థం లేదు. రెండవదమ్మా, ఇప్పుడు రోద్గి ఎవరైతే ముకుల్ రోద్గి ఎవరైతే నిన్న ఆర్గ్యూ చేసినారో, ఆయన భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ బై నన్ అదర్ దెన్ శ్రీ నరేంద్ర మోడీ జీ. సో డస్ ఇట్ మీన్ దట్ నరేంద్ర మోడీ గారే ముకుల్ రోద్గిని చెప్పి ఆర్గ్యూ చేయించిండా? అటు కాంగ్రెస్కు బుద్ధి జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి గారి టీం అట్లే మాట్లాడుతూ ఉంది, బండి సంజయ్ గారి టీం అట్లే మాట్లాడుతూ ఉంది. వాళ్ళిద్దరికి కూడా కొంత సెన్సెస్కి రావాలా, రియాలిటీని అర్థం చేసుకొని మాట్లాడాలా. క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈ పనికిరాని మాటలు బంద్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక పబ్లిక్ పాలసీ మీద, ప్రజల అభివృద్ధి మీద, ప్రజా సమస్యల మీద వాళ్ళు ఏమైనా మాట్లాడితే అర్థం ఉంది. కానీ వీటి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు, వాళ్ళ పార్టీలకు కూడా ఉపయోగపడదు. వాస్తవం చెప్పాలంటే ఈవెన్ వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడదు. పలుచన అవుతున్నారు తప్ప ప్రాబల్యం పెంచుకోవట్లేరు వాళ్ళిద్దరు. అయితే అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితో ఉంది? ఎందుకంటే నిన్న తనకి బెయిల్ వస్తుంది అనేటువంటి మాట చాలా బలంగా నమ్మారు, అది ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. గతంలో హరీష్ రావు కేటీఆర్ పదే పదే ఢిల్లీకి వెళ్ళొచ్చినప్పుడు మిగతా ఏ బీఆర్ఎస్ లీడర్లు లేరు, అప్పుడు మాత్రం వెళ్ళి మాట్లాడుకొని వచ్చారు. నిన్న మాత్రం సహచర ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మిగతా అంతా బీఆర్ఎస్ క్యాడర్తో కలిసి వెళ్ళారు. వెళ్లే ముందు నుంచి చాలా గట్టిగా చెప్తూ వస్తున్నారు, ఈసారి కవిత రాబోతోంది, కవితను మేము తీసుకొస్తున్నాము. సో అక్కడ ఒక పక్కాగా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంది, అందువల్లే అనేది. అది కూడా ఒక కురచ మనస్తత్వంతో ఆలోచించేదమ్మా. ఐ వాజ్ ఆల్సో విత్ లాస్ట్ టైం హియరింగ్స్ అయినప్పుడు నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను కూడా వారితో ఉన్నాను. I also have followed up the proceedings, how it go. సుప్రీంకోర్టులో నా కేసు అయితే కూడా కోదండరామ్ ఈ పంచాయతీ అయినప్పుడు, నా ఎమ్మెల్సీ పంచాయతీ అయితే కూడా నేను కూడా పోయి 3 రోజులు ఢిల్లీలో ఢిల్లీలో కూర్చొని సుప్రీంకోర్టును మేనేజ్ చేసినట్ట? లేకపోతే వాట్ నాన్ సెన్స్ ఆర్ ఏ టాకింగ్? దే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అండి ఇటువంటి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడటము. నేను పోయి బీజేపీని కలిసి వస్తే కేటీఆర్ గారు పోయి బీజేపీ వాళ్ళని కలిస్తే బీజేపీ వాళ్ళు జడ్జికి చెప్తే జడ్జి ఫేవరబుల్ జడ్జిమెంట్ ఇచ్చినట్టు బొక్కలో వేయాలి వీళ్ళందరినీ. Nobody is taking cognizance of these things. Unfortunately, you are making third-rate attributions, negative attributions to Supreme Court. అది కూడా ఎవరు? ఎంపీలలో స్థానంలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? బీజేపీని మేనేజ్ చేసి బీజేపీతో సంబంధం పెట్టుకొని సుప్రీంకోర్టును మేనేజ్ చేసిందంటే బీజేపీ చేతిలో సుప్రీంకోర్టు తోలుబొమ్మ అని ఎంపీలు ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులు ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటే ఐ విష్ సుమోటోగానన్నా ఇటువంటి వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు యాక్ట్ చేయాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రజలకు మొత్తం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. బుద్ధి ఉండి మాట్లాడాలా. నిన్న మీరు సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ 1.5 hours జరిగింది. నేను యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ లా నేను నిన్న మొత్తం ప్రొసీడింగ్స్ అంతా చూసిన, రైట్ ఫ్రమ్ ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు చూసిన. జడ్జి లేచిపోయేంత వరకు అట్లనే కళ్ళ అప్పగించి చూసిన, రాసుకున్నా. అది మొత్తం ప్రొసీడింగ్స్ కనుక ఎవరైనా విన్నట్టయితే చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు అని. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, కావాలని చెప్పని 1 shot 2 birds అనమాట. లైక్ ఒకటే బుల్లెట్ తోటి, ఒక కేసు తోటి కేజ్రీవాల్ను కొట్టేసిండ్రు, కేసీఆర్ను కొట్టేసిండ్రు.
కేసీఆర్ గారిని ఎన్నికల ముందు ఈ కేసు పెట్టి ఆయనను మనోధైర్యాన్ని దెబ్బతీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు, కేజ్రీవాల్ను దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు. ఈ కుడ్ నాట్ ఈవెన్ క్యాంపెయిన్ డ్యూరింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కదా. సో ఇది ఒక 1 shot 2 birds లెక్క ఒక కాన్స్పిరసీతో పెట్టిన కేసు అని చెప్పని స్పష్టంగా నేను చెప్పినట్టు ఆర్గ్యుమెంట్. అక్యూజ్డ్ కన్ఫెషన్స్ మీద ఎట్లా కేసులు పెడతారండి, మీ పద్ధతేనా అని చెప్పని జడ్జి ఆడ కూర్చున్న జడ్జి అడుగుతుంటే తర్వాత మీరు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు, 500 మంది విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసినారు, 5000 page రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. ఇంత చేసినాక ఇంకా ఎందుకంటే లోపల ఉండాలన్న తర్వాత బెయిల్ ఇస్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ అని చెప్పని సుప్రీంకోర్టు అనేక జడ్జ్మెంట్స్లో ఈ మధ్యకాలంలో చెప్పిన తర్వాత మహిళ కాబట్టి అండర్ సెక్షన్ 45 షీ డిజర్వ్స్ టు గెట్ ది బెయిల్ అని చెప్పని చట్టాలు చెప్తున్న తర్వాత ఇంకా ఏదో పైరవి చేసిండ్రు అని అంటే మూర్ఖులు అన్నట్టు. చట్టం మీద అవగాహన లేదు, రాజ్యాంగం మీద అవగాహన లేదు, కోర్టుల పైన గౌరవం లేదు, చిల్లర మల్లరగా ఏది పడితే అది మాట్లాడచ్చు. పేపర్ల ఫ్రంట్ పేజ్లో వేసే పేపర్లు తగలబడ్డాయి, బ్యానర్ ఐటమ్లు పెట్టి బ్యానర్స్ పెట్టి ప్లేట్ బ్రేకింగ్లు ఇచ్చే టీవీలు తగలబడ్డాయి, యూట్యూబ్ ఛానల్ తగలబడ్డాయి. కాబట్టి ఏది పడితే అది మాట్లాడచ్చు అంటా ఉన్నారు. బై టాకింగ్ సో యు ఆర్ డిస్రిగార్డింగ్ ద జ్యుడిషియరీ, యు ఆర్ డిస్రిగార్డింగ్ ది సుప్రీం కోర్ట్, విచ్ ఇస్ వెరీ అన్ఫేర్. కేసు నడవాలా నడవాలా, న్యాయం రావాలా, ఇంకా ట్రయల్స్ ఉన్నాయి, ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. లెట్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఉట్టుట్టుగానే అట్లా పనికిరాని మాటలు రాజకీయ నాయకులుగా ఉండి మాట్లాడి రాజకీయాన్ని పల్సగా చేయడంతో పాటు న్యాయ వ్యవస్థను పల్చజేసేటువంటి ఒక రీతిలో మాట్లాడటం కరెక్ట్ కాదు అని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక పసలేని కేసు ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా అటు అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ అనుకున్నప్పుడు ఎన్నికల్లో ఫలితాలు అయితే అందులో దానికి తగ్గట్టుగా క్లియర్గానే కనిపించాయి. దే కుడ్ నాట్ విన్. ఇక్కడైతే ఒక పార్లమెంటు స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు కవిత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మొన్న పెట్టినటువంటి కేసు ఇంపాక్ట్ చాలా తీవ్రంగా కనిపించింది, దాని ప్రభావం కూడా కనిపించింది ఫలితాల రూపంలో అనుకున్నప్పుడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా అది టర్న్అవుట్ అయిపోతుందా? నిజంగానే కవితని ఇందులో ఇరికించారు అనే భావన, లేకపోతే కేసీఆర్ని దెబ్బతీయడానికి కవితను ఉపయోగించుకున్నారు అనే భావన ప్రజలు ఆలోచిస్తున్నారా ఆ విధంగా? ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది మనందరికంటే విఘ్నులు ప్రజలు కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పడం కంటే సత్యం ఏంటి అనేది ఇంపార్టెంట్. సత్యాన్ని ఎవరికి దోచినట్టు వాళ్ళకి నచ్చిన విధంగా అన్వయించుకోవచ్చు. కానీ బట్ ట్రూత్ ఇస్ ఇట్స్ అ ఫాల్స్ కేస్. ఎందుకు ఫాల్స్ కేస్ అంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ విత్ ద న్యూ పాలసీ దట్ హెస్ బీన్ ఇప్పుడు వీరు చెప్పడం వల్ల ఆ పాలసీ పెట్టిండ్రు అనేటువంటిది ఒక పాయింట్. ఆ పాలసీ వల్ల 9,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది అని కేజ్రీవాల్ నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటా ఉండే. యాజ్ అ హెడ్ ఆఫ్ ద చీఫ్ గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఈ పాలసీ వల్ల 9,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది, ఇది తప్పుడు కేసు అని చెప్పని ఆయన మొత్తుకుంటుంటే ఆయనకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు మద్దతుగా ఉన్నాయి, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, పెద్ద పార్టీలన్నీ కూడా ఇవాళ ఆయనకు మద్దతుగా ఉండి తప్పుడు కేసు అని చెప్తున్నట్టు ఒక తరుణంలో నమ్ముతారా తెలంగాణ ప్రజలు? నమ్ముతారా? రేవంత్ రెడ్డి నమ్ముతాడా? రేవంత్ రెడ్డి బుర్రలో కుమ్మరి పురుగు తిరిగి నమ్మడా అంటే ఎవడేం చెప్పలేడు. ఇప్పుడు తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని చెప్పని రాహుల్ గాంధీ నమ్ముతున్నాడు ఈ తప్పుడు కేసు అని, రేవంత్ రెడ్డి నమ్ముతలేడు. మరి ఏం చేయాలా? రాహుల్ గాంధీ గారు నమ్ముతున్నారు, ఆయనకు విజ్ఞత ఉన్నది. అంటే అది జాతీయ స్థాయి, ఇది రాష్ట్ర స్థాయి ప్రయోజనాలు అయి ఉండొచ్చు కదా. తల్లి నేను అందుకే అన్నా, ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది, సత్యం అనేది ఒకటి ఉంటుంది. ఈ సత్యాన్ని నేను ఎట్లా అన్వయించుకుంటా, మీరు ఎట్లా అన్వయించుకుంటుంది అనేటువంటిది మనకున్నటువంటి ఒక దార్శనికత, విఘ్నత, మనకున్నటువంటి ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్ బట్టి మనం యూ ఇంటర్ప్రెట్ అండ్ యూ మేక్ సమ్ కన్క్లూజన్స్. రాహుల్ గాంధీ గారు కన్క్లూడ్ చేసుకుంటా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడిగా రాహుల్ గాంధీ గారు అంటా ఉన్నారు, ఈ తప్పుడు కేసు అని అంటా ఉన్నారు ఢిల్లీలో, అందుకే కేజ్రీవాల్కి మద్దతు ఇస్తూ ఉన్నారు. సోనియా గాంధీ గారి తప్పుడు కేసు అని అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏంది గుణం గుడిచెట్టది కాబట్టి ఆయన ఇది తప్పుడు కేసు. ఎందుకు? కేసీఆర్ మీద కోపము, కవిత మీద కోపం. ఆ అద్దాలు, కోపము అనే అద్దాలు పెట్టుకొని, కక్ష అనే అద్దాలు పెట్టుకొని, అక్కసు అనే అద్దాలు పెట్టుకొని ట్రూత్ను చూసినప్పుడు ఆయనకు నెగిటివ్ కనబడతా ఉంది. నేనేమంటున్నా, అద్దాలు తీసి చూడండి, ట్రూత్గా చూడండి. నెంబర్ వన్ పార్టీ కెనాట్ హ్యావ్ 2 కాంట్రడిక్షన్స్. ఒకటే పార్టీ ఒక అంశం పట్ల 2 భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండడానికి వీలేదు. మామూలు కార్యకర్తకు ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి, స్పెషల్ ఇన్వైటీ సిడబ్ల్యూసీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, చీఫ్ ఆఫ్ ద సిడబ్ల్యూసీ లైక్ సోనియా గాంధీ ఆర్ ఖర్గే ఆర్ రాహుల్ గాంధీ ఆర్ ప్రియాంక గాంధీ, దే హ్యావ్
an opinion, a belief that it is a false case, కేజ్రీవాల్ను తప్పుడుగా ఇరికిచ్చినారు అని చెప్పిన తర్వాత ఎక్కడో A3, A4, A5లో ఉన్నటువంటి ఒక కవిత మాత్రం కరెక్టే, తప్పు చేసింది, కరెక్ట్ కేసే అని చెప్పని రేవంత్ రెడ్డి అంటుంటే ఈ కాంట్రడిక్షన్స్ దయచేసి ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డికి అర్థం కాకపోవచ్చు, రేవంత్ రెడ్డి చుట్టూ భజన కొట్టేటోళ్లకు అర్థం కాకపోవచ్చు, అది మూర్ఖత్వంతో చేస్తున్నట్టు ఒక పని. మంచి ఇష్యూస్ ఏమైనా పట్టుకోరు భయ్, పనికిరాని ఇష్యూస్ పట్టుకొని దాని చుట్టూ తిరిగి రాజకీయం చేస్తే దానివల్ల పార్టీకి కూడా లాభం లేదు. మేము కూడా చేసినాం కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు, ఇట్లా రాజకీయాలు పనికిరాని రాజకీయాలు చేయలే. వి కాట్ హోల్డ్ ఆఫ్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ ఏమైనా ఉండి పాలసీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాటిని పట్టుకోవాలి, వాటితో కొట్టడం. కానీ ఈ పనికిరాని అంశాలన్నీ పట్టుకొని దాని చుట్టూ తిరిగి బటగాల్చి మీదేసి తద్వారా రాజకీయ పలచన అవుతూ ఉన్నారు. యు ఆర్ కాంట్రడిక్టింగ్ రాహుల్ గాంధీజీ. రాహుల్ గాంధీ గారిని కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నారు మీరు, సోనియా గాంధీ గారిని కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నారు. నేషనల్ అలయన్స్లో ఉన్నాడు కేజ్రీవాల్, జైల్లో ఉన్నాడు పాపం. మీరు రేవంత్ రెడ్డి ఆ కేసు కరెక్టే అని చెప్పని మాట్లాడితే అక్కడ ఏం అర్థం పోతుంది చెప్పండి? ఏమర్థం పోతుంది? సిసోడియా బయటకు వచ్చినాడు, ఆయన కూడా బీజేపీతో కొల్లుడై బయటకు వచ్చినట్ట. కాబట్టి ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను, ట్రూత్ అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. బండి సంజయ్ కూడా కొద్దిగా మైండ్ అప్లై చేసి మాట్లాడాలా. ఆర్గ్యూ చేసిన జడ్జి అడ్వకేటు రోద్గి, కాంగ్రెస్ అడ్వకేట్ అని అంటే కాంగ్రెస్ అడ్వకేట్ అనగానే జడ్జి విన్నాడా అంటే ఏమంటున్నావు? అందుకే కదా అభిషేక్ మను సింఘ్వీకి మీరు మద్దతు లాగానే యునానిమస్ గా ఎలక్ట్ అయ్యేలా హెల్ప్ చేశారు అనేది. అరే అమ్మా, ఇప్పుడు మేము ఎంపీని పెడితే మాకు వచ్చేటట్టుంటే మేము పెడతాం, ఏమున్నది అందులో? ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వీ డోంట్ గెట్. అట్లుంటే నేనే నిలబడుతుంటే పోయి నాకు ఏమని అడుగుతుంటే నాకు అట్లుంటే నేనే ఫస్ట్ పోయి లైన్ నిలబడి సార్ దండం పెట్టి సార్ నాకు ఇచ్చేయండి నేను పోతా ఢిల్లీకి అని అంటుంటే అట్లా లేదు కదా, స్కోప్ లేదు కదా. అయితే ఇప్పుడు మీరు 1 సీట్ 119 మంది ఎమ్మెల్యేలు ఓట్లేయాలా? ఎట్లా వస్తుంది మాకు? అర్థం లేదు ఆయన మాట్లాడటానికి. మరి ఆయన ఎందుకు పెట్టలే క్యాండిడేట్? మరి బండి సంజయ్ ఎందుకు పెట్టలే? నాకు 39లో 6 పోయినట్టున్నారు కదా, నాకు 30 ఉన్నట్టున్నారు, ఇప్పుడు 32 33 ఉన్నట్టున్నారు. మరి ఆయన దగ్గర కూడా ఉన్నారు కదా 8 మంది, ఆయన ఎందుకు పెట్టలే? మరి ఉట్టిగానే పెట్టాల్సి ఉంటుంది కదా ఎవరినో ఒక ఎంపీ క్యాండిడేట్. ఆ 8 మంది అయితే నీకు ఓట్లు వేసుకోవాల్సి ఉండే కదా, నువ్వెందుకు ఎట్లా ఓట్లేలే మరి అనొచ్చా? బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డితో కొల్లుడైందా? మరి అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ ఇవి, అన్టెనబుల్, ఇర్రెలవెంట్, మీడియాకర్ ఆర్గ్యుమెంట్స్ ఇవి. రేవంత్ రెడ్డి గారు చేసినా బండి సంజయ్ గారు చేసినా ఇవి అన్టెనబుల్, కరెక్ట్ కాదు ఇవి. ప్రజల కడుపు నింపే ముచ్చటేమైనా మాట్లాడరు భయ్, ఎందుకు ఎంత పనికిరాని మాటలు? సో పనికిరాని ఇష్యూస్ అని మీరు అంటున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఈరోజే భూమి పూజ జరిగింది, శంకుస్థాపన జరిగింది, సెక్రటేరియట్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎలా చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ? అది కూడా ఒక పెద్ద మూర్ఖత్వం అమ్మ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే తెలంగాణ ఉద్యమం మీద కోపం, ఆయన ఉద్యమంలో లేడు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఎప్పుడైతే లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు, లాఠీలు తింటున్నప్పుడు, తూటాలు తింటున్నప్పుడు, బాష్పవాయులకు ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నప్పుడు ఆయన ఆంధ్ర పాలకుల దగ్గర గులాంగిరి చేస్తూ బతికిండు. ఆయన ఆఖరికి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని రైఫిల్ పట్టుకొని కొట్లాడుతుందుకు సంపుతందుకు అని చెప్పని బయలుదేరినటువంటి ఒక దుష్ట మనస్తత్వం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఆయన ఇవాళ తెలంగాణ తల్లిని గౌరవిస్తాడని నేను అనుకోవడంలో నేను అనుకోవట్లేను. సగౌరవంగా సచివాలయంలోనే ఏర్పాటుకునేది స్టూపిడిటీ అమ్మ. ఆయన ఇప్పుడు ఆయనకి తెలియదు. ఆయనకి నువ్వు తెలంగాణ తల్లిని ముట్టుకోవాల్సిన అవసరం ఏందమ్మా? ఎందుకు 2 అంశాలు ఇక్కడ మీరు మంచి చర్చ పెట్టినారు. ఐ వాంటెడ్ ఇట్ టు లిటిల్ డీప్లీ టాక్ అబౌట్ ఇట్. కేసీఆర్ గారు 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ పేరు మీద అంత పెద్ద సెక్రటేరియట్, ఎదురుగా మెమోరియల్, మార్టియర్స్ మెమోరియల్, అక్కడే తెలంగాణ తల్లి. దెర్ ఇస్ అ పర్పస్, దెర్ ఇస్ అ ఫిలసాఫికల్ ఐడియాలజికల్ కాన్సెప్ట్ బిహైండ్ దట్. 125 ఫీట్ల అంబేద్కర్ సాక్షిగా, భారత రాజ్యాంగం సాక్షిగా అంబేద్కర్ పేరు మీద ఉన్న సెక్రటేరియట్ రాజ్యాంగానికి స్ఫూర్తిగా, రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పరిపాలన కొనసాగిస్తుంది. ఆ పరిపాలన కొనసాగించేటప్పుడు అమరవీరుల త్యాగాలను నిరంతరం నేను గుర్తుపెట్టుకుంటా. వాళ్ళ త్యాగాల వల్లే నాకు రాష్ట్రం వచ్చింది అని చెప్పని ఇవాళ కాదు, ఇంకా రేపు భవిష్యత్తులో ఎవడైనా పాలకుడు ఉంటే కూడా ఆయన గుర్తు రావాలి. వాళ్ళ చావు వల్ల, వాళ్ళ త్యాగాల వల్ల, వాళ్ళ రక్త తర్పణం వల్ల రాష్ట్రం వచ్చింది అనేటువంటి ఒక భావన, ఆ బాధ్యత పాలకుడికి ఉండాలని చెప్పని అక్కడ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఒక గ్రేట్ సింబాలిక్ ఐకాన్ వాజ్ తెలంగాణ తల్లి స్టాచ్యూ. మనం అందరం ఆ తల్లి దగ్గర నిలబడి జై తెలంగాణ అనుకొట్టి ఉద్యమాలలో భాగస్వాములైనటువంటి వాళ్ళము. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. ఇట్ వాజ్ ఎ సింబల్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఇవాళ దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుండటంలో ఔచిత్యం ఏంటి? రేవంత్ రెడ్డి గారు రెండు దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు ఆయన. ఒకటి, రాజీవ్ గాంధీని అవమానపరుస్తూ ఉన్నాడు ఆయన.
అమ్మ మా నాన్నగారు చనిపోయినరు, నేను మా నాన్నగారు విగ్రహం పెట్టాలనుకుంటే, ఎక్కడన్నా ఒక ప్రదేశంలో పెట్టాలనుకుంటే, డూ ఐ చూజ్ ఎ ప్లేస్ వేర్ దెర్ ఇస్ ఎ కంట్రవర్సీ? ఏముంది కాంట్రవర్సీ అక్కడ? తల్లి విగ్రహం తీసి నీ విగ్రహం పెడతా అంటే ఏమన్నట్టు చెప్పరి? తెలంగాణ తల్లి విగ్రహం తీసి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటే కాంట్రవర్సీ కాదా? ఇప్పుడు తెలంగాణ తల్లి అనేది మనం ఒక ఐకాన్గా పెట్టుకున్నాము తెలంగాణకి సంబంధించి. తెలుగు తల్లి కాదు, మనకంటూ మన ప్రాంతానికి మన రాష్ట్రానికి ఒక తల్లి అనేది పెట్టుకున్నాము. గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి ఒక రాచరిక పోకట్లో ఉంది. అలా కాదు, మేము మారుస్తున్నామని చెప్పిన తర్వాత అందరికీ ఒక ప్రతినిధిగా కనిపించట్లేదా? ఇగో అమ్మా, ఇప్పుడు రాచరిక పోగలంటే రేవంత్ రెడ్డి గారు పెద్ద రాజు లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. మా ఇంటి ముందు చెప్పులు వేసుకోకుండా తిరిగేటోళ్ళు అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళు వచ్చి కూర్చొని రాచరికాన్ని చలామణి చేస్తూ ఉన్నాడు. అట్లా అంటే ఇక మరి మీరు నీకు అందుకే అంటా ఉన్నా కదా, ఉద్యమానికి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తుల యొక్క మనస్తత్వంతో చూస్తే అట్లనే కనబడుతుంది. మరి అయాలు ఎందుకు అనలేదు? తెలంగాణ ఉద్యమం కాలంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహం బాగాలేదని అనలేదు నువ్వు? ఎందుకు నీకు సంబంధం లేదు? అసలు తెలంగాణ ఉద్యమే నీకు పట్టరాదు. ఇవాళ కావాలని చెప్పని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తానటువంటి తెలుగు తల్లి విగ్రహం మారుస్తాను ఇలా? రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి తెలుగు తల్లి విగ్రహం బాగాలేదని చెప్పే ధైర్యం ఉందా? మూర్ఖత్వం. నీకు సంబంధం లేదు మూమెంట్ తోటి, నీకెందుకే తెలంగాణ తల్లి గురించి మాట్లాడే హక్కు? ఒకటి, అక్కడ ఆల్రెడీ ఉన్న విగ్రహాన్ని ప్రజలు కోటాను కోట్ల మంది ప్రజల యొక్క ఆలోచనల మేరకు అక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పని నిర్ణయం జరిగి డిజైన్ అయిన తర్వాత నేను దాన్ని తీసుకొని బందీ చేస్తా అంటున్నాడు. ఇవాళ సెక్రటరియట్లో బందీ చేస్తున్నాడు ఆయన. మూర్ఖత్వం. అర్థమవుతుందో అర్థం కావట్లేదో రేవంత్ రెడ్డి గారికి. స్టిపిరిటీ అది. నువ్వు తీసుకెళ్ళి దే ఆర్ ఆల్ పబ్లిక్ సింబల్స్. ఆ పబ్లిక్ సింబల్స్ దగ్గరికి వెళ్ళి నేను ఫోటో దిగుతా, నేను దండం పెడతా, నేను నిలబడి నా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటా. నువ్వు సెక్రటరియట్లో పెడితే ఏం మెసేజ్ కన్వే చేస్తున్నావు? తెలంగాణ తల్లిని ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ఆ గుర్తులు కనబడకుండా నేను బందీ చేసి పడేస్తున్నా అని చెప్పని ఆయన సెక్రటరియట్లో బందీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలమ్మా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి అంత పెద్ద గార్డెన్లో జాగలేదా? తెలంగాణ తల్లి అక్కడే ఉంటుంది, ఎదురుగా రాజీవ్ గాంధీ పెట్టి ఎవడొద్దంటున్నాను. ఈవెన్ తీయాలెందుకు? రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టాలెందుకు? రాజీవ్ గాంధీ గారిని అలా బదనాం చేసే ప్రయత్నం చేయటం ఎందుకు? కాంట్రవర్సీ. నేను అది ఇంతకుముందు అదే చెప్పిన, మీరు యూ డిడ్ంట్ పే అటెన్షన్ టు దాట్. మన తల్లియో తండ్రో చనిపోతే వాళ్ళ సమాధులు కట్టాలన్నా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన గుర్తులు ఎక్కడన్నా ప్రతిష్టాలని ఒక కాంట్రవర్సీ జాగలో పెట్ట నేను. అసలు కాంట్రవర్సీ రాకుండా చూసుకుంటా నేను. నీకు రాజీవ్ గాంధీ మీద ప్రేమ లేదు, రాహుల్ గాంధీని మెప్పియాలన్నటువంటి ఒక దుగ్ధలో, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచాలన్నటువంటి ఒక కుట్రలో రాజీవ్ గాంధీని అడ్డం పెట్టుకొని డ్రామా ఆడుతున్నావు నువ్వు. ఇలా దట్స్ వెరీ అన్ఫార్చునేట్. మరి కోదండరామ్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా ప్రభుత్వంలో భాగస్వాములు వాళ్ళు, మరి వాళ్ళకెందుకు నోరు రావట్లేదో నాకు అర్థం కావట్లా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఐ రెస్పెక్ట్ రాజీవ్ గాంధీ వెరీ మచ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. బికాజ్ 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇచ్చిండు, పంచాయతీరాజ్ చట్టాల్లో లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇచ్చిండు, లోకల్ బాడీ ఎంపవర్మెంట్ కావాలని చెప్పి కొట్లాడిండు. ద ఫాదర్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్ ఇన్ దిస్ కంట్రీ. వై ఆర్ యూ మేకింగ్ హిమ్ ఇన్ టు ఎ కాంట్రవర్సీ? పెట్టు హైటెక్ సిటీ దగ్గర మంచిగా 125 అడుగుల రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టవా నీకు ప్రేమ ఉంటే. నిజంగానే రాజీవ్ గాంధీ పైన రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే, బలిదేవత సోనియా గాంధీ అన్నాక చంపలేసుకొని నేను రాజీవ్ గాంధీ గారి పట్ల గౌరవం ఉందని హైటెక్ సిటీ దగ్గర 125గా 250 ఫీట్ల విగ్రహం పెట్టు. ఐ విల్ సెల్యూట్. బికాస్ హీ డిజర్వ్స్ దట్ క్రెడెన్షియల్. బికాస్ హీ ఈస్ ద వన్ హూ రూటెడ్, హూ సోడ్ ద సీడ్స్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇన్ దిస్ కంట్రీ. పెట్టండి, ఎవరొద్దంటున్నారు? ఇక్కడ ఎందుకు పెట్టాలంటున్నావు? ఎక్కడనే పెట్టదలుచుకుంటే ఆమెను ఎందుకు జరపాలనుకుంటున్నావు? పక్కకు పెట్టు, ఎదురుగా పెట్టు, జాగుందిగా అంతా. అంటే ఏంటంటే ఒక మూర్ఖత్వం. అంటే వెనకటికో సామెత, పనిలేని ఆయన పిలితలకాయ కొరిగిండు అని ఒక సామెత ఉంటుంది. అది చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి. పని లేదు, పాట లేదు, సీరియస్నెస్ లేదు అడ్మినిస్ట్రేషన్ మీద. వాని వీని కూల్చాలా, సినిమాటిక్గా థియేటర్స్ చేయాలా, డ్రామాలు చేయాలా, హైడ్రా పేరు మీద కూల్చాలా, డ్రామాలు చేయాలా, లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక పాలసీ చేయాలి. ఇంతవరకు దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ పాలసీ. 9 months అయిపోయింది. దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ పాలసీ, దెర్ ఇస్ నో హెల్త్ పాలసీ, దెర్ ఇస్ నో ఇండస్ట్రియల్ పాలసీ, దెర్ ఇస్ నో అగ్రికల్చర్ పాలసీ, దెర్ ఇస్ నో పాలసీ ఎట్ ఆల్. జస్ట్ ద మియర్ అనౌన్స్మెంట్ అండ్ స్టేట్మెంట్స్. గిలికా జలు పెట్టుకుంటారు. కొంతమంది ఉంటారు ఈ ఊళ్ళలో పిల్లగాళ్ళు ఉంటారు, ఉట్టుట్టుగానే పోయేటోని వాని వీని గోకి గీకి పంచాయతీలు పెట్టుకుంటారు. అట్లా చేస్తూ ఉండే ఆయన ఇప్పుడు, విచ్ ఇస్ రాంగ్. యూఆర్ చీఫ్ మినిస్టర్ సార్, యూఆర్ ఎ చీఫ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్. చిన్నపిల్లాడు చేసినట్టుందండి. బరాబర్ కేసీఆర్ మళ్ళీ వస్తాడమ్మా. నేనైతే బలంగా నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే, ఇన్ దిస్ కంట్రీ పీపుల్ ఓట్ టు డీథ్రోన్ సంబడి. మాయమాటలు చెప్పిండ్రా, ఇంకోటి చెప్పిండ్రా, ప్రజలు నమ్మిండ్రు.
రేవంత్ రెడ్డిని నమ్మతం పాటు సరే 10 ఏళ్ళు సార్కి అధికారం ఇచ్చినాం కదా అనుకున్నారు, గద్దె దింపిండ్రు. బరాబర్ రేవంత్ రెడ్డిని గద్దె దింపుతారు మీరు చూడండి. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే దిగుతాడు, ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ వస్తే దిగుతాడు, గద్దె దిగుతాడు. నాకు తెలిసి ఆ పార్టీలో కూడా దించుతారు, ఎందుకంటే హీఈస్ డిస్ట్రాయింగ్ ద హోల్ 10 years ఆఫ్ కాంగ్రెస్ ఎఫర్ట్ను డిస్ట్రాయ్ చేస్తుండే ఆయన. దాన్ని వచ్చిండు లాస్ట్ మూమెంట్ చీమలు పెట్టినప్పుడు అలా పాము వచ్చినట్టు వచ్చిండు, రప్పున అధికారం సంపాదించిండు, దాన్ని ఆగమాగం చేస్తూ ఉన్నాడండి. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ ఫార్వర్డ్ ద డెవలప్మెంట్, టు డూ సంథింగ్ టాంజిబుల్, సస్టైనబుల్, స్టేబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అది పక్కకు పెట్టి నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కవిత బయటికి వచ్చిన తర్వాత, హైదరాబాద్లో వచ్చిన తర్వాత, తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టిన తర్వాత రాజకీయాల్లో మార్పులు వస్తాయా? ఎలా చూస్తున్నారు? నేను అదే అడగబోతున్నాను. షీ విల్ సర్టన్లీ, షీ షుడ్. ఆమె ఏం చేస్తుందో నాకు తెలీదు, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ అవర్ లీడర్ థింక్స్ అబౌట్ యూటిలైజింగ్ హర్. బట్ నిన్న బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు, నేను మొండిని, ఇప్పుడు నేను జగమొండిలాగా వడ్డీతో సహా చెల్లించాలనే మాట. ఆమె వాస్తవం కూడా కొంత పర్సువేషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి పనిచేస్తుంది, కష్టపడుతుంది, పనిచేస్తుంది, ఫోకస్డ్గా పనిచేస్తుంది. లేకపోతే బతుకమ్మ అందరం ఆడినాం. మా నాయనమ్మ, మా తాత ముత్తాతల కానించి ఇంకా జనరేషన్స్ నుంచి బతుకమ్మ ఆడినారు. బట్ బతుకమ్మను ఉద్యమ బావుటగా మార్చిన తర్వాత దాన్ని పర్సువేసివ్గా ప్రజల్లోకి నెట్టడంలో తన పాత్ర వాజ్ వెరీ ప్రొడామినెంట్. బతుకమ్మ దగ్గర జై తెలంగాణ పాటలు వాడలే కదా. ఇప్పుడు మా నాయనమ్మ, మా అమ్మ ఊళ్ళల్లో బతుకమ్మలు ఆడితే ఎప్పుడు జై తెలంగాణ పాటలు వాడలే. బట్ బికాస్ తెలంగాణ మూమెంట్లో దానికి ఉద్యమ బావుటగా మార్చటము, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, కాబట్టి ఆమెకు ఆ పర్సువేషన్ ఉంది, ప్రజలతో కనెక్ట్ ఉంది, ప్రజలను కన్విన్స్ చేయగలిగేటువంటి ఒక ఆర్టికులేషన్ స్కిల్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి లీడర్గా సర్వైవ్ అవుతుంది, లీడ్ చేస్తుందని నేను అనుకుంటున్నా, చేయాలని కోరుకుంటున్నా. ఏం చేస్తుంది అంటే కేసీఆర్ గారు చెప్పాలా. ఎస్. సో నెక్స్ట్ రేపటి నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, రాజకీయంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది జస్ట్ చూడాలి అంతే. ఐఎమ్ షూర్ షీ విల్ ప్లే ఎ వైటల్ రోల్ అండ్ షీ షుడ్ ప్లే ఎ వైటల్ రోల్ అని నేను అనుకుంటున్నా. ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ గారు సర్టన్లీ ఆయన ఇంత కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు 1,15,000 రూపాయలు ఉన్న జీడిపిని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 3.5 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్కు వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్లో పట్టుకొచ్చినారు. ఇవాళ దాన్ని ఆగం కాకుండా చూసుకునే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఆయన పైన పెట్టినారు. కేసీఆర్ గారి పైన ప్రతిపక్ష పార్టీ హోదా పెట్టినారు. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నిలదీస్తారు. రేవంత్ రెడ్డిని నిలదీస్తాము, ప్రభుత్వం చేసేటువంటి ఒక తప్పులను నిలదీస్తాము, వాళ్ళలో ఉన్న డొలతనాన్ని నిలదీస్తాం, ఇటువంటి మూర్ఖ పనులు ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ అపోజిషన్. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే కదా. అధికార పక్షం వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేయాలా, ఈ తప్పు ఉన్నప్పుడు ఈ తప్పు అని చెప్పేది ప్రతిపక్షం. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ డైనమిక్స్ ఆఫ్ ద డెమోక్రసీ. అదే కాన్స్టిట్యూషన్లో ఉన్న స్పిరిట్ అది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా తప్పనిసరిగా కొట్లాడతాం. ఆ కొట్లాట 101% కేసీఆర్ గారిని మళ్ళీ కుర్చీ మీద కూర్చోబెడుతుందని నేను నమ్ముతున్నాను. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.